హ్యాపీ సండే అందరికీ. ఈరోజు సండే కదా, చేపల పులుసు కుండలో చూడండి. మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫిష్ అంటే, కానీ కుండలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఆయిల్ వేడెక్కగానే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చిన్న దంచిన అల్లం, ఆనియన్స్ యాజ్ మీకు ఎంత గ్రేవీ బట్టి వేసుకోండి. ఆనియన్స్ అయితే నేను 3 కట్ చేశాను. నేను తెచ్చిన ఫిష్కి అయితే ఇగోండి, ఫిష్ ముందే గార్నిష్ చేసుకున్నాను. బాగా వేగనివ్వాలి. చిన్న ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఆనియన్స్ అయినా టమాటా అయినా బాగా మగ్గిపోతాయి. నేను ఆల్రెడీ ఫిష్లో వేసాను, అందుకని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా మగ్గడానికి వేసానండి. కొంచెం ఇలా వేగిన చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం మనం. ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి నేను. మరి ఎక్కువ టమాటా అయినా తింటూ ఉంటాం. చిన్న జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా వేగాలండి, టైం పడుతుంది. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఆయిల్ మెత్తగా అయిపోయింది. ఆయిల్ పైకి తేలిపోయాక మనం ఫిష్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఫిష్ ఆల్రెడీ నేను ఉప్పు కారం అన్నీ కలిపేసి ఇలా వేసుకున్నాను. కుండలో అయితే మాత్రం గరిటెతో కలిపేయకూడదండి, ఫిష్ మొత్తం ఇరిగిపోతుంది కర్రీ. ఒకసారి ఆగండి, 1 నిమిషం ఇలా ఉడికించాక మనము వాటర్ పోసుకోవాలండి ఫిష్కి. కుండ వేడికి ఆల్రెడీ అది ఉడుకుతూ ఉంటుంది. కుండలో వేగా చల్లారవండి వేయకూడదు. కొంచెం వాటర్ పోసుకున్నాను నేను. ఇలా కుండతో అనాలి, గరిటెతో కలపకండి మీరైతే. 2 చేతులతో నేను ఒక ఫోన్ పట్టుకోవడం వల్ల నేను అలా చేయలేకపోతున్నా. అలా చేసే పెట్టానండి నేనైతే కర్రీని. కొంచెం పులుసు వేసుకోవాలి. ఈ చేపల పులుసుకే బాగుంటాయండి. ఈ చేపలు ఏ చేపలో గెస్ చేయండి. ఎందుకంటే ఇలా ఉడుకుతున్నాయి కదా చేపలు, అన్నీ ములగాలండి. ఈ కారం ఏదైతే కొంతమంది కారం ముందే యాడ్ చేసుకోరు, కానీ మా సైడ్ ముందే కారం, ఉప్పు, జీర, ధనియాల పౌడరు అన్నీ యాడ్ చేసేస్తారండి. నేను పిల్లల కోసం కదా ఏమి మసాలా ఏమి యూజ్ చేయలేదండి. పులుసు యాడ్ చేసుకున్నాం. చేపల పులుసు తక్కువ వేస్తున్నాను, ఎక్కువ నేను పులుపు తెచ్చుకున్నామండి. జస్ట్ నలిగేలాగా. ఇప్పుడు మనం గార్నిష్ కోసం ఒక్క 5 మినిట్స్ ఎక్కువసేపు వద్దాం, ఎందుకంటే కుండ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కనుక అది ఉడుకుతూనే ఉంటాయి. గార్నిష్ కోసం కొత్తిమీర అయినా టేస్ట్ కూడా అండి, టేస్ట్కి మంచిది కూడా ఉంటుంది. అందుకని యాడ్ చేసి కాసేపు మూత పెట్టుకొని ఇంకా 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత దించేస్తే అయిపోతుంది. అదిగోండి, ఎన్ని చేపల పులుసు ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేస్తాను. అయిపోయిందండి, అంతే, చేపల పులుసు రెడీ.